నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. హలో ఫ్రెండ్స్, మన అలైక్య టిపికల్ కాంట్రవర్సీ చూసాం. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు, చరితగా మారే స్థాయికి ఎదుగు. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది. మంచి రోజు రేపే ఆరంభిరు. సో ఒక పికిల్ అడిగినందుకు ఒక కస్టమర్ చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు. నాకు చాలా బాధేసింది. అంటే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో వెళ్ళు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ టిపికల్ గా పికిల్స్ ప్రైస్ చూసి అవడానికి కంగారేస్తుంది. యాజ్ ఏ మార్కెటర్ అసలు మీకు చాలా మంది పికిల్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకంటే గొప్ప పికిల్స్ చేస్తారు, గొప్ప క్వాలిటీ చేస్తారు. మనం ఈ వీడియోలో పికిల్ బిజినెస్ కి ఎలా బాగా మార్కెటింగ్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, అలైక్య టిపికల్స్ వాళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి, యాజ్ వెల్ as మార్కెటింగ్ లో డిఫరెంట్ పికిల్ బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళ స్ట్రాటజీస్ ప్రాపర్ గా డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. సో దీనిలో మనం ఒక బిజినెస్ ని మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే ఏమవుతాయి అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి డిఫైన్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, అంటే ఒక యూఎస్పీ ఉండాలి. మనది ఒక పికిల్ బిజినెస్. పికిల్స్ రకరకాల పికిల్స్ ఉంటాయి కదా. ఆంధ్ర పికిల్స్ ఉంటాయి, లేదంటే మనకు నార్త్ ఇండియా పికిల్స్ ఉంటాయి, లేదా తెలంగాణ సైడ్ పికిల్స్ ఉంటాయి. అంటే వాట్ పికిల్ యూఆర్ సెల్లింగ్, మన యూఎస్పీ అనేది ఉండాలి. అండ్ మన పికిల్స్ లో ఏంటి, మనం ఏంటి. ఎగ్జాంపుల్ అలైక్య చిట్టి పికిల్స్ ఉంది అనుకోండి. అలైక్య చిట్టి పికిల్స్ ఏమన్నారు, ఆంధ్ర పికిల్స్, హ్యాండ్ మేడ్ హోమ్ పికిల్స్ ఫ్రమ్ ఆంధ్ర రాజమండ్రి అని చెప్తున్నారు. లేదంటే గ్రాండ్మా రెసిపీతో మనం క్రాఫ్ట్ చేస్తున్నాం. అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్. అంటే మీ ఎక్స్పీరియన్స్ గానీ మీకు ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అది డిఫైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అది డిఫైన్ చేయకుండా మీరు పికిల్ బిజినెస్ చేస్తే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. నెంబర్ 1. నెంబర్ 2, బిల్డ్ ఏ స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీ. అంటే మీరు ఒక బ్రాండ్ కి ఒక మెమరబుల్ నేమ్ గానీ, లోగో గానీ, మీరు ఆంధ్ర పికిల్స్ చేస్తే కనుక ఆంధ్ర కల్చర్ బిల్డ్ అయ్యేలా చేయాలి ఫ్రెండ్స్. నేను ఈ స్ట్రాటజీ బేస్డ్ అపాన్ అలైక్య చిట్టి పికిల్స్ లాంటి బిజినెస్ మీరు చేయాలంటే ఎలా స్ట్రాటజీ చేయాలని దానికోసం చెప్తున్నాను. అందుకే నేను ఐఎమ్ యూజింగ్ ఆంధ్ర పికిల్స్ కానీ రాజమండ్రి వర్డ్స్ మీకు రెగ్యులర్ గా వస్తా ఉంటాయి. సో మీకు మీ వర్డింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్, క్యాచ్ అయి ఉండాలి. అంటే ఆ బ్రాండ్ మీకు ఐడెంటిటీ, ఆ బ్రాండ్ చూస్తా ఉంటే మన పికిల్ అనేది ఐడెంటిటీ అవుతా ఉండాలి. ఇక్కడ అలైక్య చిట్టి పికిల్స్ ఏం చేశారంటే వాళ్ళ నేమ్తో వాళ్ళు పెట్టుకున్నారు. నెక్స్ట్ సెటప్ ఆన్లైన్ ప్రెజెన్స్. సో ఇది మనకు చూద్దాం అసలు ఏం చేయాలి ఏంటనేది. ఓకే, సో మీకు సిచ్యువేషన్ ప్రజెంట్ అలైక్య చిట్టి పికిల్స్ చూస్తే మీకు అలైక్య చిట్టి పికిల్స్. సో ఇది అలైక్య చిట్టి పికిల్ ఫ్రెండ్స్. మీకు చూస్తే ఇది వెబ్సైట్. సో మన వెబ్సైట్ నాన్ వెజ్ పికిల్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మీకు ఏమొచ్చాయి పికిల్స్, మీకు చికెన్ పికిల్, ఫిష్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్ పికిల్ వచ్చింది. సో చికెన్ పికిల్ మీద క్లిక్ చేద్దాం. సో ఏమొచ్చింది చూడండి మీరు. అంటే మీకు వెబ్సైట్, మీరు ఫొటోస్ చూసారు కదా, వాళ్ళు ఓన్ ఫోటో షూట్ చేశారు. కానీ ఫోటో షూట్ లో కొన్ని ఇమేజ్ చూపిస్తాం మీకు. చికెన్ తొక్కు పికిల్ అని చెప్పేసి. సీ ద ఇమేజ్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. చూసారు కదా ఇమేజ్, నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇమేజ్ ఎలా ఉంది, ఇది బ్లాక్ కలర్ లో ఏదో ఉంది. అంటే మైట్ బి అది నాట్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. ఓకే, మరి ఫోటోషూట్ జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు ఫోటోషూట్ చేయొద్దు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. సో ఓన్ ఫోటోషూట్ చేయాలి. లేదు మీరు ఫోటోషాప్ చేయడం కష్టం అంటే కనుక మీకు దెర్ ఇస్ ఏ వెబ్సైట్ లైక్ షటర్ స్టాక్ లాంటి ఇమేజెస్ ఉన్నాయి. సో నేను షటర్ స్టాక్ లోకి వెళ్ళి ఐఎమ్ చెకింగ్ విత్ ద నేమ్ ఆఫ్ ఆంధ్ర పికిల్. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత మంచి ఇమేజెస్ వచ్చాయా లేదా. అప్పుడు ఆవకాయ ఉంది. సో ఆవకాయ పికిల్ మంచి ఇమేజ్ వచ్చిందా. సో ఇలాగే షటర్ స్టాక్ ఎలా ఉందో మీకు ఆంధ్ర చికెన్ చెక్ చేశాను. మీకు చెక్ చేస్తే మీకు కొన్ని ఫొటోస్ వచ్చాయి. సో డిఫరెంట్ స్పైసీ సౌత్ ఇండియన్ పికిల్. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా, నీట్ గా ఉంది. ఈ ఫోటోకి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో చూస్తే తొక్కు పికిల్ అని చెప్పేసి ఈ బ్లాక్ కలర్ ఏదో ఉంది. అంటే మీరు ఫొటోస్ దగ్గర మీరు కాంప్రమైజ్ కావద్దు. కస్టమర్స్ మీరు ఎంత మార్కెటింగ్ చేయొచ్చు, ఎంత బ్రాండింగ్ చేయొచ్చు, కానీ కస్టమర్స్ ప్రొడక్ట్ ఫోటో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ఫోటో బాగానే ఉంది. నెక్స్ట్ మీకు ఏ ఫోటో అయినా సరే లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ఫొటోస్, అంటే డిఫరెంట్ ప్రోడక్ట్ ఫొటోస్ ఇవన్నీ. లేదు అంటే కనుక మీకు షటర్ స్టాక్ కాకుండా ఇంకొక బాటిల్ ఉంది మనకి, ఫ్రీ పిక్ అని చెప్పేసి. చూడండి మీకు మంచి ఇమేజెస్ వచ్చాయి. ఆంధ్ర పికిల్స్ కొట్టంగానే కొన్ని ఇమేజెస్ వచ్చాయి. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఓకే, మీరు చూసుకుని చేసుకోవచ్చు. అయినా ఫోటో షూట్ చేయడం కూడా చాలా ఈజీనే. సో మీకు ఫోటో షూట్ చేయడం కోసం మీకు లైటింగ్ అది ప్రాపర్ గా ఉండాలి. లైట్స్ అవి చూసుకోండి. సో మార్కెట్ లో చాలా మంది ఫిలాన్సర్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. సో మీరు ఇలాంటి ఫోటోస్ చూసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఫోటోస్ మాత్రం మీరు ఓన్ గా ఉండాలి. సో మనం చూద్దాం ఫ్రెండ్స్, వాళ్ళ వెబ్సైట్ ఏ ప్లాట్ఫామ్ లో చేశారు ఏంటని చూద్దాం మనం ఫస్ట్. సో దానికి దెర్ ఇస్ ఎ వెబ్సైట్ కాల్డ్ బిల్డ్ విత్ అని ఉంది వెబ్సైట్. దానిలోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే యూ అండర్స్టాండ్ ద టెక్నాలజీ, ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఏంటి, ఏ స్టాక్ అనేది మీరు
ప్రాపర్ గా నేర్చుకోవచ్చు. ఇఫ్ యూ సీ దిస్ టెక్నాలజీ, గూగుల్ ట్యాగ్ మేనేజర్, లైట్ స్పీడ్ అంటే వర్డ్ ప్రెస్ లో చేస్తున్నారు ఫ్రెండ్స్. సో కామర్స్ వాడుతున్నారు వర్డ్ ప్రెస్ లో. సో మీకు సింపుల్ అడ్మిన్ లాగిన్ అవునా మీకు సరదాగా ఫ్రెష్ అడ్మిన్ చూద్దాం, విల్సి అడ్మిన్ లాగిన్ అవ్వచ్చా లేదా అనేది. వెబ్సైట్ చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏమన్నారు, చీప్ ఫకింగ్ పిల్లు, నువ్వు ఎదవా, నీకు పికిల్ కొంటాక డబ్బులు ఇవ్వయి అన్నారు కదా ఫ్రెండ్స్. వాళ్ళ వెబ్సైట్ చూడండి ఎంత ఫాస్ట్ గా లోడ్ అవుతుందో. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నామంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎవరు చీఫ్ ఫెలోస్ మీకు అర్థం అవుతుంది. అంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే, ఒక బిజినెస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే చూడండి, రిక్వెస్ట్ టైమ్ అవుట్, దిస్ రిక్వెస్ట్ టేక్స్ టూ లాంగ్, ఇట్స్ టైమ్ టు అంటే ఈ వెబ్సైట్ రిక్వెస్ట్ చాలా టైం పడుతుంది, ఈ వెబ్సైట్ సినిమా ఏదైనా వస్తుంది అంటే వెబ్ సర్వర్ అనేది చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. ఇంత స్లో సర్వర్ తీసుకుని అంటే వీళ్ళకి మాత్రం పికిల్స్ లో హ్యూజ్ మార్జిన్స్ కావాలి, ప్రీమియం ప్రొడక్ట్స్ కావాలి, కానీ కస్టమర్ సర్వీస్ అనేది క్వాలిటీ ఇవ్వరు. సో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వెబ్సైట్ ఎంత టైంలో లోడ్ అవుతుందో మనం చూద్దాం. దానికి మనకు టూల్ ఉంది. సో మనకి టూల్స్ పింగడం అనే టూల్లో మన లొకేషన్ దగ్గరలో మనకి జపాన్ నుంచి పెట్టి మన లొకేషన్ పెట్టి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఎంత టైం లోడ్ అవుతుందో. ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఈ వెబ్సైట్ లోడ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో అంటే మీరు చూడండి, అంత మీకు రిక్వెస్ట్ టైం లోడ్ మీకు ఇవే వస్తున్నాయి ఇష్యూస్ మొత్తాన్ని. ఓకే, ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో అంటే ఫ్రెండ్స్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు చాలా సీరియస్ గా బిజినెస్ చేద్దాం అని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మన వెబ్సైట్ అనేది లోడ్ కాకపోతే మీకు ఇమాజిన్ చేసుకో సిచ్యువేషన్ ఏముంటుంది. నేను చెప్పా కదా మీకు ప్లాట్ఫామ్స్ ఏంటి, షాపిఫై, కామర్స్. వీళ్ళు ఏం చేస్తారు, అలాగే చెట్టి పెట్టి తెలుసు కామర్స్ అనే ప్లాట్ఫామ్ లో బిల్డ్ చేస్తారు. మీకు షాపిఫై అనే ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీకు ఇది మీకు షాపిఫై ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. మీరు చాలా ఈజీ ప్లాట్ఫామ్, మనకి జస్ట్ వెరీ నామినల్ కాస్ట్. అంటే మీకు ఎంత, మీకు ఫస్ట్ ఫ్రీ చూపిస్తాడు, కానీ తర్వాత మీకు బేసిక్ ప్లాన్ 1499 రూపీస్ పర్ మంత్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ గేట్వే అన్ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళంతా. లేదని మనం పేమెంట్ గేట్వే తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మీరు మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు పికిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక మీరు కొన్ని మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి. నెంబర్ 2 జిఎస్టీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటానంటే జిఎస్టీ అనేది వితౌట్ జిఎస్టీ లెస్ దెన్ 20 lakhs దాకా బిజినెస్ చేయొచ్చు. కానీ మీకు అమెజాన్ లో గానీ, ఫ్లిప్కార్ట్ లో గానీ, కొరియర్ వాళ్ళు గానీ మీకు ఏమన్నా ఇష్యూ చేయకుండా, మీకు ఇబ్బంది లేకుండా మీకు చేయాలంటే జిఎస్టీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మీకు వే బిల్ లాంటివి ఇవ్వడం అలాంటివన్నీ ఉంటాయి. సో జిఎస్టీ ఉంటే కనుక లీగల్ గా ప్రాపర్ గా బిజినెస్ చేసుకోవచ్చు. నెంబర్ 2. నెంబర్ 3 పేమెంట్ గేట్వే. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పేమెంట్ గేట్వే కూడా చాలా ఇంపార్టెంట్. సో పేమెంట్ గేట్వే లేకపోతే మీరు చాలా ఇబ్బంది అవుతుంది. పేమెంట్ గేట్వే ఏంటంటే డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి. సో వాళ్ళు 1.5% నుంచి 3% దాకా చార్జ్ చేస్తారు డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్. మనకుండే వాల్యూమ్ బట్టి మనం పేమెంట్ గేట్వే అనేది మనం చూస్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. సో మనకు చూస్తే ఈ వెబ్సైట్ అనేది లోడే కావట్లేదు. సో ఇంకేం బిజినెస్ అవుతారు చెప్పండి ఫ్రెండ్స్ మీరే. ఏదో వెబ్సైట్ ఓపెన్ చేయడం అనేది మనకి ఏదో ఒక మిరాకిల్ లాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇమేజెస్ చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2 అసలు మనం ఈ వెబ్సైట్ ఫ్రెండ్స్, ఆ వెబ్సైట్ సరిగ్గా లోడ్ అవ్వట్లేదు. నేనేం చేశానంటే, మనకి కొన్ని ఏ టూల్స్ ఉన్నాయి, ఏ టూల్స్ వాడి చూద్దాం అసలు ఏం చేస్తున్నారు ఏంటనేది చూద్దాం. మన chittipikil.in వెబ్సైట్ మీద ఎంటర్ చేసి. ఓకే ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేస్తే కనుక, మనం ఓపెన్ చేసి ఇటులో చూస్తే మనకి ఆర్గానిక్ సెర్చ్ అనేది చాలా లీస్ట్ ఫ్రెండ్స్. ఎవరు అలాగే చిట్టిపికల్స్ అని గూగుల్ సెర్చ్ చేయట్లేదు. అంతే ఇన్స్టాగ్రామ్ లో చూస్ చేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లోనే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, వాట్సాప్ అనేది మీరు ఇస్తున్న నెంబర్ ఏదైతే ఉందో అది మామూలు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ తీసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది. మీరు ఏం చేయాలంటే, ఇలాంటి ఆర్డర్స్ మేనేజ్ చేయాలి, బిజినెస్ మేనేజ్ చేయాలంటే వాట్సాప్ ఏపీఐస్, చాట్ బోర్డ్స్ లాంటివి చాలా ఉన్నాయి ప్లాట్ఫామ్స్. మీరు అలాంటి ప్లాట్ఫామ్స్ వాడుకోండి, మీకు బాగా చేసుకోవచ్చు. మీరు చూస్తే పీపుల్ ఆర్ సెర్చింగ్ విత్ వాట్ కీవర్డ్స్ చూస్తే మీకు చిట్టిపికల్స్.in, అలాగే చిట్టిపికల్స్, పంచ్, డేగర్, నైఫ్, సో ప్రాన్ పికిల్, సో అంతా వాళ్ళ నేమ్తోనే చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు, యూఎస్ నుంచి కూడా మంచి ట్రాఫిక్ వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ఓకే ఫ్రెండ్స్, మీరు డేటా చూస్తే కనుక వాళ్ళకి ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఏ కీవర్డ్స్ నుంచి వస్తుంది అనేది ఒక బేసిక్ ఐడియా అయితే మీకు వస్తుంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ వెబ్సైట్ కి ఏం వాడాలి ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ లైక్ షాపిఫై లాంటి, కామర్స్, విక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ పట్టుకుని వెబ్సైట్ క్రియేట్ చేయాలి. హై క్వాలిటీ ఇమేజెస్, డీటెయిల్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, మన పికిల్ ఎలా ఉంటుంది, ఏంటి, FSSAI సర్టిఫికేషన్ ఉందా లేదా, ప్రైజింగ్ అన్ని ప్రాపర్ గా మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ సోషల్ మీడియా. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, విజువల్స్, పోస్ట్ వీడియోస్, పికిలింగ్ అంటే ఇలాంటివన్నీ పెట్టాలి. టెస్ట్ పేరింగ్ ఐడియాస్, డిఫరెంట్ ఐడియాస్, పికిల్ విత్ రైస్, పికిల్ విత్ గీ యూజ్, డిఫరెంట్ వాట్సాప్ డైరెక్ట్ ఆర్డర్స్, కస్టమర్ క్వైరీస్, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వాట్సాప్ డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకున్నారు కదా, నా సజెషన్ ఏంటంటే, మీకు వాట్సాప్ కి మీరు డైరెక్ట్ గా మీకు బిజినెస్ అకౌంట్ లో మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని టూల్స్ లాంటి టూల్స్ ఉన్నాయి. సో సీ ద కంపెనీ లైక్ వాటి, మీరు చూస్తే ఏమవుతుందంటే, దీనిలో మీరు మొత్తం మీ వాట్సాప్ మొత్తాన్ని దీనిలో మేనేజ్ చేసుకోవచ్చు. సో మీరు చూస్తే వాట్సాప్ చూసినా సరే మీకు అర్థమవుతుంది కదా, మొత్తం మన కస్టమర్స్ తో మనం కమ్యూనికేషన్ చేసుకుంటాం కానీ, సో మన కస్టమర్స్ తో ఆర్డర్ తీసుకుంటాం కానీ, వాట్సాప్ లో చెక్అవుట్ లాంటి ఆప్షన్స్, రేజర్ పే ఇవన్నీ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయి. మీరు ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడుకుని చేసుకుంటే సూపర్ గా చేసుకోవచ్చు. కానీ కొన్ని టెక్నాలజీ నాలెడ్జ్ ఉండాలి. నేను నాలెడ్జ్ ఉండే చేసుకోవచ్చు మీరు అంతా. సో నేను ఐ సజెస్ట్ యూ టు, ఇన్స్టెడ్ ఆఫ్ మీరు చిన్న బిజినెస్ అవుతాయి కనుక మీరు ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడుకుని మీరు క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ అన్ని ఫ్రీగా అయిపో గుర్తుపెట్టుకోండి, కొంత మనీ కూడా పే చేయాలి. మన చిట్టిపికల్స్ లాంటి వాళ్ళు అయితే చాలా కాస్ట్లీ కాబట్టి
కాబట్టి వాళ్ళు అన్ని మెయింటైన్ చేయగలరు ఫ్రెండ్స్. సో చూద్దాం వాళ్ళ వెబ్సైట్ ఇప్పుడు వస్తుందో రావట్లేదు. సో నాకు తెలిసి లోడ్ అవ్వచ్చు, చాలా కష్టపడుతుంది వెబ్సైట్ రావడానికి. చూద్దాం ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ వచ్చేలోపు మనం మొత్తం వీడియో అయిపోయేలాగా ఉంది. సో ఓకే, నెక్స్ట్ సోషల్ మీడియా మీద ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ఫోకస్ చేయడం అంటే మీరు చూసారు, నేను ఇది ఒక వీడియో ఉంది, ఒక మేము ఈ మేము మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మీమ్స్, అలాగే టిపికల్స్ మీద డిఫరెంట్ మీమ్స్. ఈ మీమ్స్ అన్ని చూడండి మీరు. సో డిఫరెంట్ మీమ్ అంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మీమర్స్ అనే వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తారు. మన మీమర్స్ తో పాజిటివ్ గా ఉంటే కనుక మనకి ఇబ్బంది ఏం కాదు. సో మన అలాగే టిపికల్స్ వాళ్ళ సోషల్ మీడియా స్ట్రాటజీ ఏంటో చూద్దాం. చూస్తే కనుక దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద పర్సనల్ బ్రాండ్. చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్, ఇట్స్ ఆల్ అబౌట్ దేర్. వాళ్ళు ఏం చేస్తున్నారు, అంత ఫ్యామిలీ ఫొటోస్, ఫ్యామిలీ అంటే టూ పర్సనల్ గా చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు పర్సనల్ గా కాదు, నా సజెషన్ ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ గా చేయాలి. నేను ఎందుకంటున్నానంటే, ఇఫ్ ఐ గో అండ్ గూగుల్ ఇట్ ద నేమ్ ఆఫ్ చికెన్ పికిల్ ఆన్లైన్, నేను ఈ కీవర్డ్స్ గూగుల్ లో సెర్చ్ చేస్తే, సో నేను ఇది ఓపెన్ చేస్తాను కాబట్టి నాకు ఇది వస్తుంది, చిట్టి పికిల్స్. సో ఇది కాకుండా మీకు గోదావరి వంటిల్లు ఉంది, సితారా ఫుడ్స్ ఉంది, వెలంకి ఫుడ్స్ ఉంది, నెక్స్ట్ అమరావతి పికిల్స్ ఉంది. సో మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ PLA యాడ్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్ లిస్టింగ్ యాడ్స్ అంటాం. సో ఈ PLA యాడ్స్ చేయాలంటే కనుక మీరు మ్యాండేటరీగా మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉండాలి. సో గూగుల్ యాడ్ అకౌంట్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే, ఇప్పుడు ఇది మనకి గూగుల్ యాడ్ అకౌంట్ అంటే కస్టమర్స్ హూ ఆర్ వెరీ సీరియస్ వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళు గూగుల్ లోకి వెళ్ళి డెఫినెట్ గా మన యాడ్ కోసం సెర్చ్ చేస్తారు. సో నేను మీకు మన గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్ లాగా నేను చూపిస్తాను మీకు దీనిలో. సో దీనిలో మనం, ఇది మన ఏజెన్సీ అకౌంట్ ఫ్రెండ్స్. సో ఈ రోజు ఇంకా అవ్వలేదు, మన ఏజెన్సీ నుంచి ఒక 8,000 ప్లస్ వెళ్ళింది. మన ఎస్టర్డే చూద్దాం స్పెండ్ అయిందో, 11,000 చేంజ్ స్పెండ్ అయింది ఫ్రెండ్స్. సో మనం నెంబ్లిక్స్ అకాడమీ చూద్దాం. చూస్తే మనకి మన యాడ్ క్యాంపెయిన్స్ రన్ అవుతుంది, డిఫరెంట్ యాడ్ క్యాంపెయిన్స్. ఇక్కడే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మన కొత్త యాడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా, మీ PLA యాడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎలా అంటే మనకి ఇక్కడ యాడ్ ఉంది కదా, క్రియేట్ క్యాంపెయిన్, మనకి సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్, అవేర్నెస్, కన్సల్టేషన్, లోకల్ స్టోర్ విజిట్స్, ప్రమోషన్ అని పడితే, సో క్రియేట్ క్యాంపెయిన్ విత్ గోల్ పెట్టుకుని మనకి ఇక్కడ మనకి షాపింగ్ యాడ్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. షాపింగ్ యాడ్స్కి వెళ్ళి మనం ప్రాపర్ గా మనం ఇక్కడ అన్ని డిఫరెంట్ మొత్తం ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసుకుని మర్చెంట్ సెంటర్ లోకి వెళ్ళి ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీకు డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంటే మీరు అన్ని చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది, స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మనం ఇవన్నీ నేర్పిస్తాం ఎలా చేసుకోవాలి ఏంటనేది. సో చూస్తే మనకి ఎగ్జాంపుల్ లెటర్స్ సే అలాగే టిపికల్స్ కాకుండా గోదావరి వంటిల్లు ఉంది కదా ఫ్రెండ్స్, వీళ్ళ వెబ్సైట్ చూద్దాం. గోదావరి వంటిల్లు చూడండి, వాళ్ళు సింపుల్ గా వెబ్సైట్ ఉంది, సింపుల్ గా హంగామా లేకుండా ఒక బిజినెస్ రన్ చేసుకుంటున్నారు. సో ఎగ్జాంపుల్ గోదావరి వంటిల్లు వీళ్ళు చూద్దాం, అసలు వీళ్ళకి ఎంత ట్రాఫిక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. వీళ్ళ వెబ్సైట్ ఎంత ఫాస్ట్ గా లోడ్ అవుతుందో. ఎగ్జాంపుల్ సి హౌ ఫాస్ట్ ఇట్ ఈస్. ఓకే, వీళ్ళు ఈ వెబ్సైట్ ఏ ప్లాట్ఫామ్ లో చేశారా అంటే నాకు తెలుసుకోవడం మోస్ట్లీ వర్డ్ ప్రెస్ లో చేసి ఉండొచ్చు, వీళ్ళు వర్డ్ ప్రెస్ లో చేయలేదు. సో మనం చూద్దాం ఏ ప్లాట్ఫామ్ లో చేశారు అనేది. దట్ ఇస్ టూల్ కాల్డ్, సో వీళ్ళు చూడండి, అమరావతి పికిల్స్ చికెన్ బోన్లెస్ 1 kg ఫ్రెష్లీ మేడ్ ఎవ్రీ డే అని పెట్టేసి వాళ్ళ ఫోన్ పే నీట్ గా పెట్టేసి చాలా నీట్ గా పెట్టారు వెబ్సైట్ గానీ అంతా. సో మనం వెళ్ళి బిల్డ్ విత్ ప్లాట్ఫామ్ లోకి చూస్తే ఏ ప్లాట్ఫామ్ లో బిల్డ్ చేశారు చూద్దాం, గోదావరి వంటిల్లో. సో వీళ్ళు చూస్తే వీళ్ళు షాప్ఫై లో చేశారు ఫ్రెండ్స్, వీళ్ళంతా వెబ్సైట్ మొత్తం చూడండి షాప్ఫై ప్లాట్ఫామ్ లో చేశారు వీళ్ళంతా. సో నెక్స్ట్ సితారా ఫుడ్స్ ఉంది, నెక్స్ట్ మీకు గోదావరి వంటిల్లు ఉంది, నెక్స్ట్ మీకు వెల్లంకి ఫుడ్స్ ఉంది. సో వెల్లంకి ఫుడ్స్ పెద్ద బ్రాండ్ ఫ్రెండ్స్. అసలు వెల్లంకి ఫుడ్స్ వాళ్ళు అసలు గోల్ చేస్తారా ఫ్రెండ్స్, వీళ్ళంతా నాయిస్ చేయరు. సీ దేర్ సోషల్ మీడియా స్ట్రాటజీ. సో వెల్లంకి ఫుడ్స్ సోషల్ మీడియా స్ట్రాటజీ చూస్తే నాకు తెలిసి వాళ్ళ సోషల్ మీడియాలో నాకు తెలిసి వాళ్ళు ఎంత విపరీతమైన యాక్టివ్ ఉంటారు అంటే వాళ్ళ ఫోకస్ మొత్తం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కస్టమర్ సెంట్రిక్ ఉంటుంది. మీకు వెల్లంకి ఫుడ్స్ సోషల్ మీడియాలో చూడండి, అది ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, 1000 పోస్టులు పోస్ట్ చేశారు, 12,000 ఫాలోవర్స్ ఉన్నారు, 131 ఫాలోయింగ్. చూస్తే వాళ్ళు సింపుల్ గా ఇది పండుగనా అది పెడుతున్నారు, డిఫరెంట్ యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఉంటారు. సో ఒక బ్రాండ్ ని బ్రాండ్ లాగా వాళ్ళు ఒక బ్రాండ్ లాగా ప్రొడక్ట్ చేస్తున్నారు మార్కెట్ లో ఫ్రెండ్స్. చూసుకోండి ఈ యాడ్ క్యాంపెయిన్స్, చిన్న యాడ్ క్యాంపెయిన్స్ లాంటివి రన్ చేసుకోండి. ఓకే, ఇలా రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళ ఫోకస్ దేని మీద ఉంటుంది, వెల్లంకి ఫుడ్స్ కి ఎంత ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందో మనం చూద్దాం. అంటే వెల్లంకి ఫుడ్స్ అనేది ఒక డీసెంట్ బ్రాండ్ కదా. సో వీల్ డూ అనాలిసిస్ అనే వెల్లంకి ఫుడ్స్ ఫ్రెండ్స్. డేటా చూడండి, వెల్లంకి ఫుడ్స్ కి ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎంత వస్తుంది మీకు 97. సో వెల్లంకి ఫుడ్స్ కి ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 91.7K వస్తుంది ట్రాఫిక్. సో మీకు బ్యాక్ లింక్స్ ఇవన్నీ పక్కన పెట్టిన గానీ అంటే సో వెల్లంకి ఫుడ్స్ బ్రాండ్ అనేది చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఎందుకు, ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకుంటే బాగుంటాయి కాబట్టి రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు ఫ్రెండ్స్. సో మనం ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కీవర్డ్స్ నుంచి వస్తుంది, ఎలా సెట్ చేస్తున్నారు పీపుల్ అనేది మనం చూద్దాం. USA నుంచి 5K వస్తుంది ఫ్రెండ్స్, ఇండియా నుంచి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. సో నేను రిపోర్ట్ మనం చూస్తే కనుక వెల్లంకి ఫుడ్స్ పికిల్స్, వెల్లంకి ఫుడ్స్ మాదాపూర్, వెల్లంకి ఫుడ్ కాజా, పసుపు, లోచారు, భక్షులు, సైనికులు. సో మన పికిల్స్ ఆన్లైన్, పల్లి పట్టి. సో మన కీవర్డ్స్ ఏమైతే ఉన్నాయో మన యూజర్స్ ఏం సెట్ చేస్తారో ఆ వర్డ్స్ అన్ని వాళ్ళు గూగుల్ SEO పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు టార్గెట్ చేశారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇఫ్ అబ్జర్వ్ ఆల్ దీస్ ఆర్ కీవర్డ్స్. పల్లి అని ఎత్తుతాం కదా, నెక్స్ట్ వెల్లంకి స్వీట్స్, గవ్వలు స్వీట్, సో వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో వాళ్ళు అలా టార్గెట్ చేశారు. సో ఇది కాకుండా మీకు ఎంత చూసినా సరే ఇఫ్ అబ్జర్వ్ ది ప్యాటర్న్ చూడండి, ఏంటి నాన్ వెజ్ పికిల్స్,
మలాయి పూరి, మడత కాజా, గోంగూర పికిల్, కజ్జికాయలు. సో వాళ్ళ కీవర్డ్స్ అని టార్గెట్ చేస్తా వాళ్ళు ఆర్గానిక్ గా మంచి పొజిషన్స్ లో ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ పొజిషన్స్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కీవర్డ్ పొజిషన్స్ దేర్ ఆర్ డీసెంట్ పొజిషన్ యాక్చువల్లీ. అన్ని ఫస్ట్ పేజ్ లో వస్తున్నారు. చాలా కీవర్డ్స్ వాళ్ళు ఫస్ట్ పేజ్ లో వస్తున్నారు. అంటే మీకు ఇదంతా అర్థం కావాలంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంటే మీకు ఈ స్ట్రాటజీస్ ఏంటి ఎలా ఉంటాయి అని మీకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ వెబ్సైట్ మనం బిల్డ్ చేసుకున్నాం. నెంబర్ 1 వెబ్సైట్ ఎలాంటి ప్లాట్ఫామ్, షాప్ఫై లాంటి ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసుకున్నాం, ఊకామర్స్ లాంటి ప్లాట్ఫామ్స్ లో, విక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ లో సోషల్ మీడియా మీద ఫోకస్ చేయాలి. సోషల్ మీడియా అంటే ఫ్రెండ్స్ వీళ్ళలాగా వెళ్ళిపోయి సోషల్ మీడియాలో అబ్యూజింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఆ టైప్ లో చేయొద్దు. మీకు ఇంకొక మీమ్ ఉంది కదా మనకి ఏంటి, అలాగే చిట్టి పికిల్స్ లో ఎవరో పికిల్ తింటే ప్రెగ్నెన్సీ వచ్చిందండి. డోంట్ యూజ్ దోస్ కైండ్ ఆఫ్ చీప్ టెక్నిక్స్ వాడి మనం మార్కెటింగ్ చేసుకోవద్దు. మేమర్స్ కి మనం డబ్బులు ఇచ్చి అలాంటివన్నీ మనం పోస్ట్ చేయించుకోవద్దు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్, మార్కెట్ ప్లేసెస్ లైక్ లిస్టింగ్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీకు మనం అమెజాన్ ఓపెన్ చేస్తే నేనేం చెప్తా, ఆంధ్ర చికెన్ పికిల్ అని నేను సెర్చ్ చేస్తే నాకు చాలా పికిల్స్ వస్తున్నాయి లేదా ఇక్కడ కూడా చూడండి మీకు పైన వస్తున్నాయి కదా, స్పాన్సర్డ్, ఇవన్నీ యాడ్స్ పైన వస్తున్నాయి అన్ని. సో అమెజాన్ లో కూడా మీకు యాడ్స్ అనే ప్లాట్ఫామ్ ఉంది. సో అమెజాన్ లో కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మన గూగుల్ యాడ్స్ ఎలా ఉంటాయో అమెజాన్ లో కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. స్పాన్సర్డ్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఆర్గానిక్ గా వస్తున్నాయి. చూడండి మీకు ఎంత ఉంది పికిల్ కాస్ట్, ఇది 200 grams 280 rupees ఉంది. సో ఎవరు అమ్ముతున్నారు ఈ పికిల్ మనం అబ్జర్వ్ చేస్తే, హూ ఈస్ సెల్లింగ్ దిస్ పికిల్, ఏ బ్రాండ్ అమ్ముతున్నారు చూస్తే టాగ్ స్పైసీ అనే వాళ్ళు అమ్ముతున్నారు. మనం చూద్దాం ఏం చేశారు ఏంటనేది. సో బ్రాండ్ నేమ్ అండ్ టేస్ట్ ఆఫ్ గోదావరి అనే వాళ్ళు టాగ్ స్పైసీ నేమ్ తో, కోడి ఆవకాయ నేమ్ తో ఈ బ్రాండ్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సో అంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ప్రైజింగ్ చూసారా మీకు చాలా రీజనబుల్ గా అఫోర్డబుల్ గా ఉన్నాయి మన కంపేర్ టు అలాగే చిట్టి పికిల్స్ లాంటి బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు బ్రాండ్ సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలి అంటే కనుక యూ షుడ్ ప్లే ద వాల్యూమ్ గేమ్. అంతేగాని ప్రైసింగ్ గేమ్ ఆడితే కనుక మనకు వర్కౌట్ కాదు. రైట్ ఫ్రెండ్స్, సో మనకి ఆన్లైన్ ప్రెజెన్స్ సెటప్ చేసుకున్నాం. దాని తర్వాత ప్యాకేజింగ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎయిర్ టైట్, ఫుడ్ గ్రేడ్ జార్స్, గ్లాసెస్, BPA ప్లాస్టిక్స్. అంటే మీరు ఏంటంటే కస్టమర్స్ కి మన పికిల్ రేట్ ఎంత ఉన్నా సరే ప్యాకేజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్యాకేజింగ్ దగ్గర కాంప్రమైజ్ అయ్యారనుకోండి ఫ్రెండ్స్, అంటే డబుల్ ప్లాస్టింగ్ చేయటం, లేకపోతే డబుల్ సైడ్ కవర్ వేసి దాన్ని ప్యాక్ చేయటం, అంటే ప్యాకేజింగ్ అనేది రిచ్ గా ఉండాలి. రిచ్ గా అదే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఈ-కామర్స్ లో నా కస్టమర్స్ కానీ అది తెలిసిన వాళ్ళు అంతకని ప్యాకేజింగ్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. అండ్ FSSAI సర్టిఫికేషన్ చూసుకోండి. సో ఇది FSSAI ఎందుకంటే మనకు ఒక ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి, మనకు ఒక బ్రాండ్ మీద ఒక రిప్యుటేషన్ ఉండాలంటే కనుక ఇది ఉంటే బెటర్. అండ్ నెక్స్ట్ మీరు ఏం చూసుకోవాలంటే ఫ్రెండ్స్, ప్యాకేజింగ్ అనేది బబుల్ ర్యాప్ చేయడం కానీ ప్యారెడ్ బాక్స్ లో పెట్టడం. సో అంటే మనకి ప్యాకేజింగ్ హ్యాండ్లింగ్ అనేది చాలా టఫ్ గా ఉంటుంది. అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొరియర్ బాయ్స్ ప్యాకేజెస్ గిరాడేస్తా ఉంటారు. మీరు అలా లేకుండా నీట్ గా మంచిగా ప్యాకేజింగ్ చేసుకోండి. సో నెక్స్ట్ మార్కెటింగ్ ఏమేమి వాడాలి ఫ్రెండ్స్, మన కంటెంట్ ఇప్పుడు చేస్తున్నారు కదా రీల్స్ కానీ. ఓకే, సో పికిల్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి, ఇప్పుడు ఆంధ్ర పికిల్స్ మనం ఏం చూద్దామంటే ఫ్రెండ్స్, డిఫరెంట్ బ్రాండ్స్ ఏవని మన హ్యాష్ ట్యాగ్స్ వాడి ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రన్ చేస్తున్నారు చూద్దాం మనం. వాళ్ళు అసలు ఫ్రెండ్స్ వీళ్ళు ఎంత గొడవతున్నా సరే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఫొటోస్ పెట్టుకుంటున్నారు చక్క. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ రైట్, హ్యాష్ ట్యాగ్స్ చూస్తే హ్యాష్ ట్యాగ్ ఎవరు వాడుతున్నారు చూస్తే, సో చూడండి విస్మయ ఫుడ్స్. సో వీళ్ళు చక్క నీట్ గా పికిల్స్ ఉన్నాయి కదా, పికిల్ ని చక్క నీట్ గా ఫోటో షూట్ చేసి పెడుతున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి హ్యాష్ ట్యాగ్ అంటే మీరు చూడండి అబ్జర్వ్ చేయండి హౌ పీపుల్ ఆర్ పెండమిర్చి పచ్చడి ఎలా చేస్తారో ఏంటనేది ఇంగ్రీడియంట్స్ చెప్పారు. దాంతో పాటు మీరు ఆర్డర్స్ పెట్టడానికి కూడా మీరు పెట్టచ్చు ఫ్రెండ్స్. ఈ షూట్ పెద్ద కష్టమేం కదా, ఎందుకంటే మీరు ఎలాగో పికిల్ ప్రిపేర్ చేస్తారు కదా, అప్పుడే మీరు షూట్ చేసుకోండి. ఇట్ మేక్ మోర్ సెన్స్ ఫర్ యూ. సో మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇలా హ్యాష్ ట్యాగ్స్ లాంటివన్నీ వాడుకుని మన కాంపిటేటర్స్ ఏం చేస్తున్నారు ఏంటి అని మనం చూసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుకోండి. మనం అందరం వాళ్ళలాగా అలాగే చిట్టి పికిల్స్ లాగా లేదంటే వేరే ఫుడ్ ఆన్ ఫార్మర్ లాగా కొన్ని ఉన్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళలాగా మనం అంతా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, చిన్న స్మాల్ అమౌంట్స్ పే చేస్తే వాళ్ళు మీరు ప్రమోట్ చేస్తారు. అండ్ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు. డీసెంట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేవి చాలా బాగా పర్ఫార్మ్ అవుతాయి. సో మీకు NRI ఆడియన్స్ మనం టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ ప్రమోషన్స్, సంక్రాంతి ఆఫర్, దివాళీ ఆఫర్, క్రిస్మస్ ఆఫర్ లాంటివి మీరు చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్ మెయిన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాజిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీ షిప్పింగ్ అనేది మనం పెట్టాలి. అంటే ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి అందరికీ పెట్టలేం, 1000+ ఉంటే ఫ్రీ షిప్పింగ్ పెట్టాలి. ఎందుకంటే కస్టమర్స్ ఫ్రీ షిప్పింగ్ ప్రైజింగ్ పే చేయాలంటే బాధపడతారు. అలాగే నేను అది అబ్జర్వ్ చేశాను, దే హావ్ ఏ హ్యూజ్ ప్రైజింగ్ ఆన్ ది షిప్పింగ్. సో 360 రూపీస్ అంత చార్జ్ చేసేవాళ్ళు. సో ఇంటర్నేషనల్ సేల్స్ ఉంటాయి కదా, కంప్లైంట్స్ అన్ని ఫాలో అయ్యేలా చూసుకోండి. అంటే ఇంటర్నేషనల్ గా చాలా షిట్ కొంటారు రూల్స్. ఏంటంటే కొన్ని మీట్స్ అలౌ చేయరు, ఏ మీట్స్ అలౌ చేయరు ఏంటనేది గైడ్ లైన్స్ చూసుకోండి. సో పికిల్స్ షెల్ఫ్ లైఫ్ మెన్షన్ చేయండి. అంటే ప్రాపర్ ప్యాకేజింగ్ ఉండాలి. అంటే మీరు కరెక్ట్ ఆయిల్ ప్లేస్ చేయడం, కరెక్ట్ సాల్ట్ వేయడం అన్ని చేస్తేనే మీకు లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు లేదని మెన్షన్ చేసేయండి, ఏది పికిల్ లైఫ్ స్పాన్ అంతే అని మెన్షన్ చేయండి. సో మీ టేస్ట్ బట్టి మారుతా ఉంటాయి. నెక్స్ట్ కస్టమర్ ఎంగేజ్మెంట్. సో కస్టమర్ క్వైరీస్ కి వాట్సాప్
వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ చేయాలి. అండ్ నేను అబ్జర్వ్ చేస్తా ఉంటాను ఫ్రెండ్స్, వీళ్ళు ఏమో పికిల్స్ ఏమో కానీ నేను చాలా బిజీగా ఉన్నాను, నేను కస్టమర్స్ కి నేను ట్రాకింగ్ కూడా పంపించలేకపోయాను ఇది అంటారు. ఎందుకు ఫ్రెండ్స్ అలాంటి టైంలో బిజినెస్ చేయడం? నిజంగా బిజినెస్ చేయాలంటే కనుక, నీకు నిజంగా సీరియస్ గా బిజినెస్ ఉంటే కనుక నువ్వు ట్రాకింగ్ చేయనప్పుడు నువ్వు ఆర్డర్స్ తీసుకోవద్దు. సో మన కస్టమర్ కి ప్రాంప్ట్ గా రెస్పాండ్ అవ్వండి, రెస్పాండ్ అయ్యి మీరు ప్రాపర్ గా కస్టమర్స్ తో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. సో రివ్యూస్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, గుడ్ ఆర్ బ్యాడ్. సో రివ్యూస్ ఎంకరేజ్ చేయండి. రివ్యూస్ వల్ల రివ్యూ పోస్ట్ చేస్తే 5% ఇన్సెంటివ్ లాంటి చిన్న చిన్నవి టెస్టిమోనియల్స్ లాంటివి మీరు పోస్ట్ చేయించుకోండి మీ దానిలో. సో చిన్నగా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, డిషెస్ తో మీరు స్టార్ట్ చేయండి. మ్యాంగో, ఆవకాయ, గోంగూర, చికెన్, టమాటో పిక్కల్ అలా స్టార్ట్ చేసుకుని స్లోగా డిమాండ్ ప్రకారం మీరు గ్రో అవుతా ఉండండి ఫ్రెండ్స్. ట్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, మన లోకల్ ట్రెండ్స్ ఏమున్నాయి, మన ఫెస్టివల్స్ ఏమున్నాయి, ఫెస్టివల్స్ ప్రకారం ఎలా చేసుకోవాలి. కొంతమంది లోయర్ ఇష్టపడతారు, కొంతమంది వెగాన్ ఇష్టపడతారు, అలా డిఫరెంట్ మార్కెట్ లో ట్రెండ్స్ ఏమైనా చూసుకుని ట్రెండ్స్ ప్రకారం కూడా ఆప్షన్స్ ఇవ్వండి మీకు. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ మీకు ఏంటంటే, మీరు ఫస్ట్ ఇనిషియల్ గా లాంచ్ చేయాలంటే మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, దానిలో లాంచ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ చేసుకున్న తర్వాత రెసిపీస్ అన్ని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఫైనల్ గా నా కంక్లూజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గనక పికిల్స్ బిజినెస్ గనక స్టార్ట్ చేయాలంటే డెఫినెట్ గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు వెళ్ళిపోయి అగ్రెసివ్ మార్కెటింగ్ చేసేయాల్సిన అవసరం లేదు. స్టార్ట్ విత్ స్లో, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, కస్టమర్ కి రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి, కస్టమర్ ని అబ్యూజ్ చేయొద్దు, కస్టమర్ ఒక గాడ్ లాగా ట్రీట్ చేయండి. డెఫినెట్ గా మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, పికిల్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటంటే డౌట్ ఉంటే కనుక, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.